ఏప్రిల్లో తెలంగాణకు కొత్త సీఎం సారు ఊచలు లెక్కబెట్టడం ఖాయమా? ప్రమాదాన్ని పసిగట్టిన కేసీఆర్ పదే పదే జైలు మాట, అంతర్యం ఏంటి? ఈడీ సిబిఐ ప్రస్తావన ఎందుకు? త్వరలో ఆ రెండు ఎంట్రీ ఇస్తున్నాయా? అదే జరిగితే ఆ నలుగురు జైలుకేనా? అందుకే నమ్మకస్తులను ప్రిపేర్ చేస్తున్నారా? అదే నిజమైతే నెక్స్ట్ సీఎం ఎవరు? రేసులో ఉన్న ఆ ఇద్దరు సీనియర్లు, రాజకీయ పరిశీలకుల సంచలన విశ్లేషణ. మోడీది అవినీతి ప్రభుత్వం, వదిలేది లేదు, వెంటాడతా, అవసరమైతే జాతీయ స్థాయిలో పార్టీ పెడతా. కేంద్రంపై సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. మునుపెన్నడూ లేని విధంగా హస్తినా పెద్దలపై సంచలన ఆరోపణలు చేశారు. డి అంటే డి అని సవాలు చేస్తున్నారు. కేసీఆర్ దూకుడు చూసి రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తెలంగాణలో సీఎం మార్పు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. సీఎం మార్పు అంటే కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్ళి కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తారు అని అనుకుంటే పప్పులో కాలు వేసినట్లేనని అంటున్నారు విశ్లేషకులు. మార్చి నెలాఖరు నాటికి కేసీఆర్ కుటుంబంలోని నలుగురు జైలుకు వెళ్లడం ఖాయం అని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన జైలు మంత్రం పఠిస్తున్నారు అని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. పదే పదే ఈడీ సిబిఐ గురించి ప్రస్తావించడం వెనుక ఉన్న అర్థం కూడా అదేనని అంటున్నారు. కేసుల భయంలో నుంచే కేంద్రంపై యుద్ధం అనే డైలాగులు వస్తున్నాయి అని చెప్తున్నారు. దీనికి తోడు పార్టీ నాయకులను కూడా ముందే ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారట కేసీఆర్. అందరూ అప్రమత్తంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు, అందరూ ధైర్యంగా ఉండాలని ముందే ప్రిపేర్ చేస్తున్నట్లు చెప్తున్నారు విశ్లేషకులు. 2014 సంవత్సరంలో కేసీఆర్ గద్దెనెక్కాక ఇప్పటిదాకా వేల కోట్ల స్కాములు జరిగాయి అనే ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడేస్తున్నారు అని విమర్శించారు. ఎన్నాళ్ళ నుంచో కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా కాలంగా ఈడీ, సిబిఐ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫోకస్ పెట్టాయి అని రాజకీయ పండితులు అంటున్నారు. కొద్ది రోజుల్లో ఈడీ, సిబిఐ దాడులు జరిగే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే తన కింద ఉన్న నాయకులను కేసీఆర్ ముందే ప్రిపేర్ చేస్తున్నారు అని అంటున్నారు. సీఎంకు కనుసన్నల్లో నడిచే ఛానల్లో కథనాలు కూడా పై విషయాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి అని వివరిస్తున్నారు. నిజంగా కేసీఆర్ ఫ్యామిలీలోని నలుగురు జైలుకు పోతే నెక్స్ట్ సీఎం ఎవరు అనే దానిపైన బలమైన చర్చ జరుగుతుంది అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. హరీష్ రావు, వినోద్ కుమార్ మధ్య పోటీ నడుస్తుంది అని చెప్తున్నారు. హరీష్ రావును సీఎం చేసే ఉద్దేశంలో కేసీఆర్ కుటుంబం లేదు అనేది విశ్లేషకుల వాదన. ఎందుకంటే హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే మొత్తం చేజారిపోతుంది అనే భయం ఉందని అంటున్నారు. హరీష్ రావుకు ఉన్న గుడ్ విల్ కారణంగా కాస్త గ్యాప్ దొరికినా పరిస్థితులు తారుమారు అయ్యే ప్రమాదం ఉంది అనే భావనలో కేసీఆర్ ఉన్నారని, వినోద్ కుమార్కే అప్పగించే ఛాన్స్ ఉంది అని అంచనా వేస్తున్నారు. కేసీఆర్కు వినోద్ కుమార్ అత్యంత దగ్గరి మనిషి, ఢిల్లీలో చక్రం తిప్పుతుంటారు, నమ్మిన బంటులా పనిచేస్తూ ఉంటారు అని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. జైలుకు వెళ్ళిన వినోద్ చేతికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే బెటర్ అని భావిస్తున్నారట. అందుకే ముందుగానే పార్టీ నేతలను ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే జైలుకు వెళ్ళడం ఖాయం అని ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తుందని, అదే కనుక జరిగితే ఏప్రిల్లో కొత్త సీఎం ఖాయం అని అంటున్నారు రాజకీయ పండితులు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.